మహాత్ములు సత్వగుణాన్ని ఆశ్రయించినటువంటి వారై మరి భగవంతుణ్ణి నిరంతరము ఉపాసన చేస్తారని చెప్పారు. కీర్తయంత నమస్యంత అని. ఇక అందరూ ఒక రకంగా ఉంటారు కదా, ఒక్కొక్కళ్ళు ఒక రకంగా భగవంతుణ్ణి భజిస్తారు. అందులో కొంతమంది జ్ఞానయజ్ఞేన యజంత ఏకత్వేన మాం ఉపాసతే. జ్ఞానయజ్ఞము అనంటే ఏం చెప్పుకున్నాం? అభ్యాసం చేయటం. ఏం అభ్యాసం చేయటం? సర్వులలోనూ సర్వము ఈ అధిష్టానముగా పరమాత్మ ఉన్నాడు అనేటువంటి భావన. ఇది అసలైన యజ్ఞం. యజ్ఞంలో మామూలుగా ఆహుతి చేస్తాం, ఏవో ఆజ్యధారలు సవిధులు ఆహుతి చేస్తాం. ఈ జ్ఞాన యజ్ఞంలో ఏం ఆహుతి చేయాలి? జీవభావం తత్సంబంధమైన తాదాత్మ్య సంఘ దోషాలే, అవే ఆహుతి చేయాలి. అంతే కదా. సర్వము పరమాత్మ అనేటువంటి ఆ దృష్టి నిలవాలి అనంటే భగవద్ విషయ జ్ఞానము ఏమవ్వాలి? అప్పుడు ఈ అజ్ఞానంతో వచ్చింది కదా జీవభావం, దాని తర్వాత తాదాత్మ్యాలు, తర్వాత సంఘ దోషాలు, వీటిని ఏదైతే ఉన్నాయో అది ఈ ప్రపంచం సత్యం నిత్యం అనుకోవడం, ఇలాంటివి ఆహుతి చేయడం. ఆహుతి అంటే అక్కడ ఏదో పోయటం కాదు. ఈ సత్యం నిత్యం అనిపించినప్పుడల్లా భగవద్భావాన్ని ఇది చేయడం. అలా ఏకత్వేన అంటే ఏకమేవ పరం బ్రహ్మ, ఇది పరమాత్మ ఒకడే అనేటువంటి ఒక పరమార్థ భావన. ఇది చాలా గొప్ప యజ్ఞం. మిగతా యజ్ఞముల కంటే అన్నిటికంటే గొప్ప యజ్ఞం. అయితే ఇలా చేసేవాళ్ళు కొంతమంది ఏకత్వేన బహుధా విశ్వతోముఖం, పృథక్త్వేన. ఏకత్వేన అంటే ఆత్మభావనే, పృథక్త్వేన అంటే వేరు వేరు. ఏ వేరు? అనేక మంది దేవతలు మనకు ఉన్నారు కదా, ఆరాధింపబడే దేవతలు. ఈ దేవతలు వేరు వేరుగా కనిపించినా వీళ్ళందరిలో ఉన్నది ఒకటే పరమాత్మ. ఇన్ని రూపాలలో ఉన్నది ఒకటే, ఒకటే ఇన్ని రూపాల్లో కనిపిస్తున్నా. అది బహుధా విశ్వతోముఖం. ఇంతకు పరమాత్మ ఎక్కడుంటాడు? విశ్వతోముఖం అంటే ఏంటి? అంతటా, అన్ని దిక్కులా అంతటా తానై. ఇదే 13వ అధ్యాయంలో సర్వత పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం అని వస్తుంది. ఎక్కడని ఒక చోట ఉంటాడనే, ఒక చోట వెతకటానికి సర్వత్రా ఉన్నవాడికి ఎన్ని ముఖాలు ఉంటాయి? 4 ముఖాలా, 5 ముఖాలా, 6 ముఖాలా? ఏదో ఒక్కొక్క అవతారంలో ఇన్ని ముఖాలు అని వ్యక్తం చేస్తానికి ఒక ప్రతీక ఉంది. కానీ బహుధా విశ్వతోముఖం, అనేక రూపాలు. అనేక రూపాలు అంటే అనంత రూపాలు. ఇంకా మాట్లాడితే అవునా, దేవతల రూపాలు అనేకాలు. మరి జీవుళ్ళ ఇంతమంది జీవుళ్ళల్లో ఉన్నది, అందుకని అనంత రూపం, అనంత నామం. నిజానికి ఆలోచిస్తే ఆ రకంగా ఆరాధిస్తారు. ఇక మరొక దృశ్యం అదేంటంటే యజ్ఞం, యాగం, వైదిక కర్మలు, తర్వాత స్మార్త కర్మలు, పితృకర్మలు, ఇవన్నిటిని తీసుకొచ్చారు. ఇవి చేసేటప్పుడు మంత్రాలు ఉంటాయి, ఆహుతులు ఉంటాయి, అగ్నికొండం ఉంటుంది, ఆహుతి సమర్పించేవాడు ఉంటాడు. ఈ మొత్తము కూడా నేనే అంటున్నాను. అంటే ఏ కర్మ చేసినా నిజానికి ఆ కర్మ యొక్క ఫలాన్ని ఇవ్వటమే కాదు, కర్మ కూడా ఆ క్రతు అంటే యజ్ఞము కానీ శృతి విహితమైన కర్మలు కానీ అది నేనే. కర్మ చేసేవాడు, ఆజ్యం ఇచ్చేవాడు, ఆజ్యాన్ని స్వీకరించేవాడు, లేకపోతే ఆ మొత్తం కర్మ అంతా వేరు వేరు కాదు. మనకి 4వ అధ్యాయంలో చదువుకున్నాం, బ్రహ్మకర్మ సమాధిన అన్నాడు. చెప్పలే? బ్రహ్మకర్మ సమాధి. కర్మ ఏంటి, సమాధి ఏమిటి? సమాధి అంటే బుద్ధి నిలిచినటువంటి స్థితి. మరి ఇక్కడ ఏంటి? బ్రహ్మకర్మ సమాధి అంటాడు. అదే దాంట్లో ఏమి? ఇప్పుడు అర్పణం హవిహి చెప్పలే? అగ్ని హవిహి, బ్రహ్మ అర్పణం, బ్రహ్మ హవిహి, బ్రహ్మ అగ్నౌ బ్రహ్మణాహుతం. అక్కడ కూడా అదే చెప్పాడు. మొత్తం అంతా బ్రహ్మము అన్నాడు. అంటే కర్మలో ఏవేవైతే
ఉన్నాయో వీటన్నిటినీ పరమాత్మగా భావించడమే బ్రహ్మకర్మ. అది సమాధి. బుద్ధి ఏమవుతుంది, అన్నీ ఒకటిగా భావించినప్పుడు బుద్ధిలో ఇంకా చంచలత్వము సంచలనం అనేది ఉండదు. ఒకటిలో కదలిక ఎక్కడ ఉంది? అందుకే ఏకత్వేన, ఏకత్వేన. సరే, అదొక దృశ్యం. ఇకపోతే మానవులకి ఉన్నటువంటి లౌకిక సంబంధాల దృష్టిలో నుంచి కూడా చెప్తున్నాడు. ఆయన ఎలా భావించుకోవాలి? సర్వము తానే, కరెక్టే. మానవుడు కొన్ని ఆలంబనలు ఉండాలి కదా. అంత ఆయనే అనుకోవడానికి మనసుకి కొంచెం సంచరించడానికి భావం ఉండాలి. భావం లేకపోతే చేయలేడు. అందుకని ఏమంటున్నాడు భగవంతుడు? తల్లిని, ఈ జగత్తు మొత్తానికి, ఒకడికి కాదు ఇద్దరికి కాదు, ఈ జగత్తు మొత్తానికి నేనే తండ్రిని, తల్లిని, దాతగారిని, తర్వాత విధాత, కర్మఫలాన్ని ఇచ్చేవాడిని నేనే, ఇంత భర్త నేనే, ప్రభువు నేనే, శరణం, ఇంకా సమస్తం. ఇవన్నీ కూడా భగవంతుడిని భావించుకోవడానికి మనకి సహకరిస్తాయి, దోహదం చేస్తాయి. పవిత్రం ఓంకార, వేద్యం, తెలియబడినవాడు, తెలియదగినవాడు. తర్వాత పవిత్రం, భగవంతుడి పేరే పవిత్రుడు, ఆయన పేరే పవిత్రం. కాబట్టి ఆయన స్మరణలో ఏమవుతున్నాడు జీవుడు? పవిత్రుడు అవుతాడు, శుద్ధం అన్నట్టు. ఈ వేదములు సామ యజుహో, ఇవి కూడా తానే. ఇంకా వేద్యం పవిత్రం ఓంకార అంటే వేదముల యొక్క సారం తానే. మరి మనకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు మరి ఏం చేయాలి? శరణాగతి పొందాలి కదా. ఆ శరణు ఇచ్చేవాడు తానే. నివాస, నివాస స్థానము. ఎవరికి నివాసం? ఈ జగత్తుకి నివాసం. జగత్ ఆయనలో ఉంది, ఆయనకే నివాసం అక్కర్లే. ఆయన అనికేత, ఆయనకి నికేతమే లేదు. కానీ అందరికీ ఆయన నివాస స్థానం. అలాగే ప్రభవ, ప్రళయ స్థానం, పుట్టుక లయం, ఈ రెండు కూడా తనలో జరుగుతున్నాయి అని అవ్యయమైన బీజం. ఈ మొత్తం సృష్టికి నాశరహితమైనటువంటి బీజం. మిగతావన్నీ నశించిపోతాయి, ఇది మాత్రం ఎప్పుడు నశించదు. ఈ సృష్టిని నడిపేటప్పుడు భగవంతుడు రెండింటిని పెట్టుకున్నాడు. రెండు ముఖ్యమైనటువంటి కంట్రోల్స్, రెండింటిని కంట్రోల్ చేస్తాడు. చేసి మొత్తాన్ని నిలుపుతున్నాడు. ఇంకా నన్ను అడిగితే నడుపుతున్నాడు, అవసరమైతే శిక్షిస్తున్నాడు, దండిస్తున్నాడు. ఎందుకు తెలుస్తుంది? ప్రకృతి వల్లనే. ప్రకృతిని దాటి వ్యతిరేకించి ఏమి చేయగలడు మానవుడు? ఏమి చేయలేడు. ఎంత టెక్నాలజీ ఉన్నా, అవునా, ఇంత సైన్స్ ఇంత పెరిగినా, ఏంటి వెదర్ బ్రాడ్కాస్ట్, వెదర్ గురించి ఎంత చెప్పినా ఏం చేసినా వస్తుందని చెప్తాడు, కానీ రాకుండా నివారించగలడా? అది కూడా ఒక్కోసారి తప్పు, ప్రెడిక్షన్స్ తప్పు అయిపోతాయి. ఈ మధ్య చాలాసార్లు వర్షాలు వస్తే పిల్లలకి సెలవు ఇస్తారు, వర్షాలే రావు. అంతకుముందు బడి జరిగినప్పుడు తుఫాన్ వస్తుంది, తీరా వాళ్ళు సెలవు ప్రకటించినప్పుడు తుఫాన్ ఆగిపోతుంది. జరిగింది ఇక్కడ 2-3 సార్లు. ఏం చేస్తాడు మానవుడు? ఏం తెలుసుకుంటున్నాడు? ఏం తెలుసుకోగలడు? అవునా? అందుకని ఆయన నిగృహ్ణామి ఉత్సృజామి చ వర్ష, కురిపించేవాడు ఆయన, నిలిపివేసేవాడు ఆయన, అంతే కదా. కాబట్టి ఏం చేయాలి? ఆయన చూడాల్సిందే. ఈ మానవులు నమ్ముకుంటే లేదు. తపామి, ఎండనిస్తున్నాడు, మంచిదే ఎండ ఇవ్వటం, కానీ ఎక్కువైనా భరించలేదు, తక్కువైనా భరించలేదు. మరి ఎక్కువ ఎందుకు అవుతున్నాయి? అందుకు దేవుడు అడ్డు చేస్తున్నాడు. దేవుడే ఎక్కువ చేస్తున్నాడా? సూర్యుడి శక్తి ఏమైనా పెరిగిందా? ఇంతకుముందు తగ్గిందా? ఇప్పుడు సూర్యుడి శక్తి పెరిగిందా? ఏమైంది? మనుషులు చేసే తప్పుడు పనులకి అలా జరుగుతుంది. అందువరకు బాగా అడవులు ఉంటాయి, ఎక్కువ అడవులు ఉంటాయి, అవునా కదా. ఒకనొకప్పుడు అడవులు ఉండేవి, చెట్లు ఉండేవి చక్కగా. ఇప్పుడు రోడ్లు బాగా వైడెన్ చేసేసి మంచిగా మంచి పెద్ద పెద్ద చెట్లని కొట్టి పారేసారు. అయితే పూల చెట్లు, గన్నేరు చెట్లు, పెద్ద 100 సంవత్సరాల చెట్లు పోయినాయి. ఇప్పుడు ఏమైనా గన్నేరు చెట్లు, కాగితం పూల చెట్లు పెడతారు.
ఏమిటి దానివల్ల ప్రయోజనం? పూలు కూడా పనికిరావు దాన్ని. అవునా? ఏమైంది ఇప్పుడు? ఇన్ని వందల వందల వేల చెట్లు వాళ్ళు ఎవరు నాటగలరండి? ఎవరు పెంచుతారు వాటిని? ఎంత నష్టం, ప్రకృతికి ఎంత దెబ్బ, మనకే దెబ్బ, ప్రకృతికి కాదు మనకి దెబ్బ. ఇలా ఎన్ని చేస్తున్నాడు? చెరువులన్నీ బూడి చేస్తున్నాడు, నదుల చుట్టూ కొంత దూరం అంతా పచ్చగా ఒకప్పుడు అడవులు ఉండేవి, అవన్నీ తీసేసి నదుల లోపలికి వచ్చేసి నదులు ఒడ్డులో నదుల్ని ధ్వంసం చేసి ఏం చేయట్లేదండి మనిషి, సర్వనాశనం చేస్తుంది సృష్టి. ఎంత చేయాలో అంత చేసేసాడు, అయిపోయింది. అందుకే ఇప్పుడు దెబ్బలో దెబ్బలు ఇవన్నీ దెబ్బలే. ఆ కేదార్లో అప్పుడు జరిగింది దెబ్బే. అవునా? ఎన్నెన్ని వైపరీత్యాలు. ఎందుకంటే ఆలోచన రహితంగా మన పూర్వీకులు ఎంత చక్కగా ఈ సృష్టితో, ఈ ప్రకృతితో సమన్వయపూర్వకంగా హార్మోనియస్ రిలేషన్, ఆ ప్రకృతిని దైవ స్వరూపంగా భావించారు. ఎందుకంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా. ఇది కదా మన మన యొక్క కల్చర్. అసలు నదిలో భగవంతుడే, కొండలో భగవంతుడే, పుట్టలో భగవంతుడే. కాబట్టి వాటిని కల్మషం చేయలేదు ఆ రోజుల్లో. ఇప్పుడు వాటిల్లో ఆ భావన పోయింది కాబట్టి అన్నీ పాడు చేయటం, ఎక్కడ చూడండి పాడు చేయటం. దేవాలయాలు, పెద్ద పెద్ద క్షేత్రాలకు వచ్చేసి అక్కడ బాటిల్స్ పడేస్తారు, అక్కడ కాగితాలు పడేస్తారు, అక్కడ కవర్లు పడేస్తారు, ఎక్కడ పడితే అక్కడే కదా. అది అందుకని మానవుడు బుద్ధిని బట్టే భగవంతుడు మరి ఆ రకంగా చేస్తాడు. తపామి కాబట్టి తనంతటి తాను కూర్చున్న చెట్టుని నరుక్కున్నట్టు అయిపోయింది. అందుకని ఏమండి, అన్ని పెరిగిపోయాయి. సరే, దాన్ని బట్టే ఆయన నియంత్రిస్తున్నాడు భగవంతుడు అక్కడ కూర్చొని. అమృతం మృత్యు, ఈ రెండు వ్యతిరేకం. అమృతం అంటే మరణము లేనిది, మృతి లేనిది. మరి మరణం ఉన్నది ఏది? మృత్యు, మరణంతో మరణశీలమైనది. ఈ రెండు తానే భగవంతుడు. ఎలాగో భౌతికమైన ప్రపంచ దృష్టిలో మరణం తాను. ఎందుకని యమ సంయమతామహం అంటాడు. మృత్యు సర్వహరశ్చ తర్వాత విభూతి యోగంలో వస్తుంది. అవునా? అన్నిటినీ హరించే మృత్యువు దానే. మృత్యువు కూడా ఈ సృష్టిలో ఒక భాగం. ఆ మృత్యు అనేటువంటిది లేకపోతే పునః సృష్టి జరగదు, ఈ సృష్టి కొనసాగదు. ఉంటుందా? పుట్టిన వాళ్ళందరూ పుట్టినట్టే బతికారు అనుకోండి, మళ్ళీ ఎవరిని సృష్టించాలి? వీళ్ళు పోవాలి, మళ్ళీ రిఫ్రెష్. కంప్యూటర్లో రిఫ్రెష్ ఉంటుంది కదా, రిఫ్రెష్ అంటే వీడు వెళ్ళిపోయి కొత్తగా మళ్ళీ వస్తూ ఉండాలి. ఎప్పుడప్పుడు సృష్టి కొత్త కొత్తగా ఉంటుంది. జీవుళ్ళు కూడా అలాగా ఉంటారు. కాబట్టి మృత్యువు కూడా సృష్టిలో ఒక భాగం, అనివార్యం. సృష్టి ఎంతో లయం అంతే, పుట్టుక ఎంతో మరణం అంతే. కాబట్టి ఆయన ఆ యొక్క దేవత కూడా దాని మృత్యువు. అమృతం, ఈ ప్రపంచం అంతా మరి మృత్యుపాశములతో నిండి ఉంటే, మరణంతో కూడి ఉంటే వాటికి అధిష్టానముగా అమృత స్వరూపుడుగా ఉన్నాడు. విచిత్రం అంతే, మృత్యు వెనకే అమృతం ఉందంట. మృత్యు ఇదంతా మార్పులు, వెనకే అధిష్టానముగా అమృతం ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము? మార్పులే చూస్తున్నాం, నశించిపోయేదే చూస్తున్నాం. నశించని వాటికి ఆధారముగా నశించనిదే పరమ, ఆయన అమృతం అని చెప్పాడు. సో అమృతం కోసం ఏదో చేయటం కాదు, దేవతలు అదే చేశారు. దేవతలు దానవులు అమృతం కోసం, అమృత స్వరూపుడే పరమాత్మ కదా. తర్వాత సదసత్య అహం అంటే సత్తు అసత్తు చెప్పుకున్నాం. అంటే సత్తుని అసత్తును వెలిగించే వెలుగు తాను. కార్యకారణములు లేదా ప్రపంచంలో కనిపిస్తాయి కాబట్టి కార్యకారణ రూపంలో కనిపిస్తాడు. వ్యక్త అవ్యక్తము, స్థూలము సూక్ష్మము, ఈ రెండు కూడా రెండిటికి అతీతము, ఈ రెండు రూపాల్లో కనిపిస్తాయి. ఇక ఇక్కడ రాబోయే శ్లోకాల్లో భగవంతుడు కామ్యకర్మలు చేసేవాడు. కామ్యకర్మలు అంటే ఏదో ఒక లాభాన్ని ఆశించి చేసేవాడు. ఈ కామ్యకర్మల్లో కూడా ఏదో మామూలుగా లౌకిక ప్రాపంచిక సుఖాల కోసం కాకుండా కొంతమంది
ఆ పైన ఉండేటువంటి స్వర్గము ఇంకా పై లోకాలు ఉన్నాయిగా, ఆ లోకాల్లో సుఖం పొందాలని యజ్ఞాలు ఇచ్చేసేవారు పూర్వకాలం. ఆ కామ్యకర్మల గురించి ఖండిస్తూ చెప్తున్నాడు భగవంతుడు. త్రైవిద్యా మాం సోమపా పూత పాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఏవం త్రయీ ధర్మమను ప్రపన్నాః గతాగతం కామకామా లభతే. కొంతమంది ఏం చేస్తారు, స్వర్గతి అంటే ఆ స్వర్గలోకం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాలని ప్రార్థయంతే వాళ్ళ కోరుకుంటూ మాం యజ్ఞై ఇష్ట యజ్ఞముల చేత నన్ను ఆరాధిస్తారు. ఎలాగూ త్రైవిద్యా మాం సోమపాహ పూతపాపాహ. అది త్రైవిద్య అంటే 3 వేదాలకు సంబంధించినటువంటి 3 వేదాలు తెలిసినటువంటి వారు. దాంట్లో అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఉంటాయి. అందులో స్వర్గానికి వెళ్ళాలనేటువంటి సంబంధించిన కోరికలతో చేసే ఉంటాయి. అలాంటి వాటితో వాళ్ళు ఏం చేస్తారు, అప్పట్లో సోమయజ్ఞములను చేసేవారు. సోమరసం అని చెప్పి ప్రత్యేకంగా సోమలత ఉంటాయి, తీగలు ఎక్కడుంటాయో అప్పట్లో ఉండేవేమో. ఆ తీగల్లో ఆకులు తీసుకొచ్చి వాటిని బాగా రసం పిండి ఆ రసమును యజ్ఞకుండల్లో ఆహుతిగా మనం నెయ్యి ఇస్తాం కదా, అలా అది ప్రత్యేకంగా సోమరసాన్ని సమర్పించేవారట. అలా సమర్పించిన తరువాత మిగులుతుంది కదా, దాన్ని యజ్ఞశిష్టంగా స్వీకరించేవారు. అలా యజ్ఞములో సమర్పించగా మిగిలిన దాన్ని ఎవరైతే స్వీకరిస్తారో యజ్ఞశిష్టామృత భుజ అని చెప్పాడు 3వ అధ్యాయంలో. అలా ఇక్కడ పూత పాపాహ అంటే ఏంటి, సోమరసమును సమర్పించి దాన్ని యజ్ఞశిష్టంగా స్వీకరించిన వారికి దోషములు పాపములు తొలగుతాయి. ఏం దోషాలు పాపాలు అంటే, పాపకర్మలు చేసినప్పుడు పాప ఫలితం అనుభవించాలి కదా, కాబట్టి అలా కాకుండా ఇలాంటి పుణ్యకర్మలు చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఆ పుణ్యలోకంలో సుఖాలు అనుభవించడానికి కావలసిన పుణ్యం సంపాదించుకుంటారు. కాబట్టి ఆ దోషాలన్నీ ఆ ఉత్తమ లోకాలకు వెళ్ళటానికి ఆటంకంగా ఉండేవన్నీ పోతాయి ఈ చేయడం వల్ల. అలా చేస్తూ వాళ్ళు తే పుణ్యం ఆసాధ్య ఏం చేస్తారు, పుణ్యాన్ని బాగా సంపాదించుకొని సురేంద్ర లోకంలో దివి దేవభోగాన్ అశ్రంతి. అక్కడ దివి అంటారుగా ఆ లోకాన్ని, ఆ దివ్య లోకం, అక్కడ దేవభోగములు అనుభవిస్తారు. మనుష్య భోగాలు సరిపోవాలి, ఈ భోగాలు సరిపోక అక్కడ భోగాలు కావాలని కోరుకుంటారు. మామూలుగా చూడండి, ఎక్కువ సుఖంగా అనిపిస్తే స్వర్గంలా ఉందని అంటాడు. అంటే స్వర్గం అంటే ఏంటి, మనిషి దృష్టిలో బాగా అంత సుఖమే, ఇంకా సుఖంగా ఉంటుంది. అక్కడ ఎవరు మంచినీళ్ళు తాగరు, అక్కడ ఏం తాగుతారు, అమృతమే తాగుతారు. అవును, అక్కడ తర్వాత ఇక్కడ లాగా రోగాలు రావు, హాస్పిటల్స్ ఉండవు, చచ్చిపోయే వాళ్ళు ఉండరు, 3 ఉండవు కదా.
రోగ తర్వాత ముసలి వాళ్ళు ఉండరు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. అక్కడ యముడు ఉండడు, ఎందుకంటే మరణించే వాళ్ళు లేదు కదా, యముడు రానే రాడే అంటారు. కాబట్టి అందరూ కూడా మంచి వయసులోనే ఉంటారు. ఆ దేవతల భోగాలు అనుభవిస్తారు. ఎంతకాలం? ఎంతకాలం అనుభవిస్తారు వాళ్ళ. ఎంతకాలమో కాదు, వాళ్ళ పర్సును బట్టి. ఇప్పుడు హోటల్కి వెళితే ఏమేమి ఆర్డర్ పెడితే మనకి ఎంత వస్తాయని వాడు పర్సు చూసుకొని పెట్టారు. ఆర్డర్ పెట్టి అటు పర్సులో డబ్బులు లేకపోతే ఏం చేయాలి? అవునా కాదా? వాళ్ళు ఎంత పుణ్యం సంపాదించుకుంటే అంత పుణ్యం వరకు వాళ్ళకి ఏం చేస్తాడంటే, మనం అమెరికా అటు విదేశాలకు వెళ్ళినప్పుడు వీసా మీద డేట్ వేస్తాడు, ఎక్స్పైరీ డేట్. అవునా? ఇన్ని నెలలే ఉండాలి, 3 నెలలు, 15 రోజులు, 4 నెలలు, 6 నెలలు వేస్తాడు డేట్. అప్పటిదాకా ఉండాలి, తర్వాత వెళ్ళిపోవాల్సిందే. ఒక్కరోజు ఎక్స్ట్రా ఉండడానికి వీలు లేదు, ఒక్కరోజు కూడా. అవునా? అట్లాగే వీడు అలా ఆ దివ్యలోకానికి వెళ్తూనే పుణ్యం ఎంత సంపాదించుకున్నాడో అకౌంట్ చూస్తాడు. అకౌంట్ చూసి ఎక్స్పైరీ డేట్ వేస్తాడు అప్పుడే. అంటే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దివ్య సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు. పైగా వాడి వీసాలో కూడా R1 వీసా, ఇంకేంటండి ఏదో ఉద్యోగస్తులు స్టూడెంట్ వీసా, పేరెంట్ వీసా, H1 ఓట్లు ఉంటాయి. అట్లా ఇక్కడ కూడా వీడు సంపాదించిన పుణ్యాన్ని బట్టి వాడికి వీసా వేస్తాడు అక్కడికి వెళ్ళడానికి. స్వర్గం, ఇప్పుడు వీర స్వర్గం అంటాడు. వీరుడుగా మరణిస్తే వీర స్వర్గానికి వెళ్ళిపోతాడు. అవునా? ఇలా పుణ్యకర్మలు చేసి కామ్యకర్మలు చేసి ఓ స్వర్గం. రకరకాలుగా ఉన్నాయి. పాతివ్రత్యం అనే మహిమతో ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ ఆ లోకం ఉందట. పతివ్రతలు కూడా స్వర్గానికి వెళ్తారు, ఉన్నాయి. అలాగా ఉంటుంది. వేసేస్తాడు. అక్కడికి వెళ్ళిపోయి ఏమవుతున్నాడు? స్వర్గలోకంలో దేవభోగాన్ అశ్రంతి అనుభవిస్తాడు. తమ్ముత్వ ఆ దేవభోగాలను అనుభవించి ఎక్కడ? స్వర్గలోకం విశాలం. స్వర్గలోకం ఎలా ఉంటుందట? విశాలంగా ఉంటుంది, ఇరుగ్గా ఉండదట, చాలా బాగా ఉంటుందట. అక్కడ వర్ణిస్తారంతే. తర్వాత ఏమవుతుంది? క్షీణే పుణ్యే, వాళ్ళు అనుభవిస్తున్నాడు కదా, ఒక్కొక్క రోజు పుణ్యం ఖర్చు అయిపోతుంది. క్షయం అయిపోయిన తర్వాత మర్త్యలోకం విశంతి, మళ్ళీ తిరిగి మానవ లోకానికి రావాల్సిందే. ఇలా త్రయీధర్మం అనుప్రపన్న. త్రయీధర్మం అంటే ఈ 3 వేదాల్లో ఉండే కర్మకాండ భాగం ఉంటుంది కదా, దాన్నే ఆశ్రయించిన వారు, అదే ముఖ్యంగా భావించినటువంటి వారు ఏమవుతారు? కామకామాహ అంటే ఏంటి? కోరికలు పెట్టుకొని దాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ యజ్ఞాలు చేస్తూ ఉంటారు. అవునా? వాళ్ళు ఏం పొందుతారండి? చివరికి గతాగతం లభంతే. ఏమంటారు? రాక పోక, షటిల్ సర్వీస్, పోవడం రావడం, పోవడం రావడం, ఇదే వాళ్ళు పొందేది. మోక్షం ఉండదు, మోక్షం ఉండదు. ఇంతకుముందు 8వ అధ్యాయంలో చాలా చెప్పాడు, గుర్తుందా? క్రమముక్తి అని, పితృయానం అని చెప్పాడు. ఇదేంటి? దేవయానం అంటే దేవలోకాలకు వెళ్ళడం, తిరిగి రావటం. దేవలోకాలకు ఎవరు పోతారు? ఇగో ఈ కోరికలు పెట్టుకున్న వాళ్ళు పోతుంటారు. ఇంతకంటే ఎక్కువ సుఖాలు కావాలి. ఇప్పుడు ఇండియాలో డబ్బు సరిపోతుంది కదా, అమెరికా ఎందుకు పోతున్నారు? అమెరికా ఎందుకు పోతున్నారు? ఎవరు చూసి చలో అమెరికా, చలో అమెరికా. ఎవరన్నా పోయి అబ్బాయి అమెరికా పోలేదా? అదేంటి ఎందుకు పోలేదు? అదే పోవటం సహజం, పోకపోతే అదే తప్పైపోయినట్టు అయిపోయింది. చాలా విచిత్రమైన పరిస్థితి. ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు అంటే, ఇక్కడికంటే అక్కడ చాలా బాగుంటుందండి. ఏం బాగుంటుంది? డాలర్లు కనిపిస్తాయి అంతే, దాని దగ్గర ఖర్చులు ఉంటాయి. పోనీ అక్కడి నుంచి తల్లిదండ్రులకి ఏమైనా పంపిస్తారంటే ఏం పంపరు. మళ్ళీ వీళ్ళు లక్షలు పెట్టి అక్కడ వాళ్ళకి షూరిటీ ఇచ్చి వాళ్ళని పంపాల్సిందే తప్ప వీళ్ళకి సపోర్ట్ చేసేది ఏమీ లేదు పాపం. అట్లా ఉంటుంది అంతే. తీరా అక్కడికి వెళ్తే అదేమైనా స్వర్గలోకమా? ఏం లేదు, వెళ్ళి చూస్తే తెలుస్తుంది స్వర్గం ఎంతో. ఎందుకంటే స్వర్గలోకంలో కూడా మానవ లోకంలో ఎన్ని ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అంటే అన్నీ ఉంటాయి అక్కడ. ఎందుకుంటాం? వాళ్ళు దేవతలే కానీ వాడు మహాత్ములు కాదు. మహాత్ములే గొప్పవాళ్ళు దేవతలు కానీ. అంతే, వాళ్ళకి శక్తులు వస్తాయి.
అంతే అక్కడ కూడా ఈ డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు ఈ కాలనీ, వాళ్ళు ఈ కాలనీ, వాళ్ళు ఈ కాలనీ, వాళ్ళు వీర స్వర్గం, వాళ్ళ పశ్చిమ స్వర్గం, అక్కడ కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. అన్నీ ఉన్నాయి అక్కడ కూడా తేడా మొత్తం. అక్కడ కూడా పై ఎవరంటే తప్పు చేశాడు అనుకోండి, నక్షుడు బ్రహ్మలోకం నుంచి కింద పడ్డాడు. అలాగా. కాబట్టి ఏంటంటే అక్కడికి వెళ్ళినా కింద పడతారు ఏదైనా ఇచ్చేస్తే. తన పుణ్యం ఖర్చు అయితే మళ్ళీ వస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడుండే జరామరణములు, వ్యాధులు ఉండవు అంతే. కానీ మిగతావన్నీ ఉంటాయి, స్వర్గంలో కూడా ఉంటాయి. మళ్ళీ ఈ దేవతలకి ఒకళ్ళకొకళ్ళకి స్పర్ధలు కూడా ఉంటాయి. అవునా? వాళ్ళు దేవతలు అక్కడ అంత సుఖాలు అనుభవించి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏమేమో తప్పుడు పనులు చేస్తుంటారు. చేయట్లా? భగవంతుడు ఎన్నిసార్లు శిక్షించలేదు వాళ్ళని, ఇంద్రాది దేవతల్ని. ఇంద్రుడు గర్వభంగం, బ్రహ్మ గర్వభంగం కాలేదా? వాళ్ళు అన్ని ఏం భోగవాసులు, అవన్నీ నిండా భోగాలే. కానీ భోగవాసులు ఏమవుతుంది, వాళ్ళకి అప్పుడప్పుడు టెంప్టేషన్స్ వస్తాయి. వాళ్ళే మహాత్ములు కాదు కదా. అందుకని అగ్ని వాళ్ళు ఎవరిద్దరు అహల్యాదేవిని ఇంద్రుడు భంగపరచడానికి ప్లాన్ చేశాడు కదా. ఇంద్రుడే వచ్చాడు ఆవిడ భంగపరచడానికి. ఇంకెవరో ఆయనకి తోడైంది అగ్నిదేవుడు ఎవరో తోడయ్యాడు, కోడిలాగా వచ్చి కూసాట. మరి వీళ్ళే తక్కువ వాళ్ళ. అందుకని ఆ లోకం ఏదో గొప్పది అనుకోవద్దు, భోగలోకం అంతే. మనం ఏమైనా సంపాదించుకుంటే అంత ఖాళీ చేసుకొని బికార్లాగా రావాలి. బికారు చేసి పంపిస్తాడు అంతే. భోగాలు అనుభవిస్తే ఏమైంది అంతే, ఇంకేమి కాదు. అక్కడేమి ఎదుగుదల లేదు, మానవుడికి వికాసం లేదు. అవునా కాదా? దానికోసం వెంపర్లాడతారండి జనాలు. పోవడం కాదు. అక్కడ పోతే తెలుస్తుంది అన్ని ఫైన్లే. 5 కిలోమీటర్లు ఎక్కువైతే ఫైన్, నువ్వు గడ్డి అదేంటి గ్రాస్ కట్ చేయించకపోతే ఫైన్, ప్రతి చిన్నదానికి పాయింట్స్ పోతాయి. ఏం పాయింట్లు? ఇన్సూరెన్స్ పాయింట్లు పోతే కట్టు ప్రతిదానికి కట్టే. నిత్యము వస్తూ బతకాలి. ఈ మాత్రం ఫ్రీడమ్ కూడా ఉండదు. మనం కనీసం పెద్దగా మాట్లాడుకుంటాం, మనకు ఆనందం ఎక్కువైతే పెద్దగా మాట్లాడుకుంటాం. రైల్లో, బస్సుల్లో ఎక్కడ పడితే అక్కడ పెద్దగా మాట్లాడితే పోలీసులు వస్తారు. సుఖం అంటే సుఖం లేదండి, ఉట్టిదే. సుఖ ఆభాస అంటాడు. ఉన్నదనుకొని దాంట్లో పడి బయటికి రాలేక ఉన్నారు. సరే, ప్రపంచం తీరు. అలాగే స్వర్గలోకం కూడా అంతే. కాబట్టి కామ కోరికలు పెట్టుకొని అక్కడికి వెళ్తున్నారు. తర్వాత ఏమైంది, మళ్ళీ తిరిగి వస్తారు అంతే. ఏం చేశారు అంటే సంపాదించుకుంటాం, ఖర్చు పెట్టి ఇదే అండి పరిస్థితి. ఏమిటి దీనివల్ల ప్రయోజనం? మరి అలా కాకుండా ఎలా కాకుండా పుణ్యం సంపాదించుకొని ఎక్కడికి వెళ్ళి ఏదో ఖర్చు పెట్టేసుకొని మళ్ళీ సుఖాలను మళ్ళీ రావటం, ఇలాంటిది కాకుండా చక్కగా ఈ లోకంలోనే ఉంటూ భగవంతుణ్ణి ఆశ్రయించేవారు. ఎలా ఆశ్రయించాలి, ఎలా ఉపాసన చెయ్యాలి, అప్పుడు భగవంతుడు ఎలా వాళ్ళని కాస్తాడు అంటే రక్షిస్తాడు. చాలా చక్కని శ్లోకం, అందరికీ తెలుసు ఈ శ్లోకం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది ఒక హామీ. చూసారు, ఈ అధ్యాయంలో భగవంతుడు హామీలు ఇస్తాడు మనకి. ఏం హామీ? నేనున్నాను, నీకెందుకురా భయం, హామీ కదా. ఏంటది? యోగక్షేమం వహామి అహం నేను యోగక్షేమం వహామి అంటే యోగము క్షేమము కూడా నేను నిలబెడతాను, చూసుకుంటాను. ఎవరిది? అందరిది కాదు,
కొంతమంది ఎవరిది దాన్ని కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఈ కండిషన్స్ కనుక భక్తుడు ఆ, చేస్తే సాటిస్ఫై చేస్తే అప్పుడు యోగక్షేమాలు నేను చూసుకుంటాను. మరి ఈ మొత్తం అంతా విశ్వాన్ని నువ్వే నిలబెడుతున్నావుగా. విశ్వాన్ని నిలబెట్టడం అందరికీ కామనే. సర్వజీవులకు ఆధారంగా చైతన్య రూపుడై అధిష్టానంగా చేస్తున్నాడు. అది వేరు, ఇది వేరు. ఇది భక్తుడి యొక్క చిత్తము వాళ్ళ మనస్సును బట్టి వీళ్ళకి ప్రత్యేకంగా వచ్చింది. ఎలాగో చెప్తాను. అనన్యాహ చింతయంతః ఏ జనాహ, ఏ మానవులైతే నన్ను అనన్యాహ చింతయంతః. ఈ అనన్యత్వం ఇంతకుముందు 2-3 సార్లు వచ్చింది మనకి. అంటే అన్యమైన దృష్టి లేకుండా నా మీదే దృష్టి పెట్టి ఎవరైతే నన్నే ఆరాధిస్తారో, నా మీదే వాళ్ళు దృష్టి పెడతారో అలాంటి వాళ్ళు పర్యుపాసతి. ఉపాసన. ఉపాసన అంటే ఏంటి? వేరొక దృష్టి లేకుండా భగవంతుడి దగ్గరికి మనస్సును చిత్తాన్ని తీసుకువెళ్ళడం. మరి ఉపాసన అంటే అదే కదా, అన్ని పక్కల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం. తేషాం నిత్య అభియుక్తాన, ఒకటి చింతన అనన్య చింతన, 2 ఉపాసన, తర్వాత 3 నిత్యయుక్తత్వం. యుక్తత్వం అంటే తెలుసు, ఇంద్రియములను ఎప్పుడూ కూడా సంయమంలో పెట్టుకోవడం. ఇంద్రియములు మనస్సు అన్నిటినీ కూడా ఈ 3 నిజానికి ఈ 3 ఇంటర్లింక్. అవునా? ఇంద్రియములు మనస్సు గనక కంట్రోల్లో పెట్టుకోకపోతే చింతన జరుగుతుందా? అన్య చింతనలే జరుగుతాయి, అనన్య చింతన జరగదు. అవునా కదా? అనన్య చింతన జరగాలి అంటే ఈ ఇంద్రియాలను వశంలో పెట్టుకోవాలి. తర్వాత ఉపాసన. ఉపాసన అంటే ఏంటి? కేవలము బుద్ధితో చింతన చేయటమే కాదు. మరి ఏం చేయాలి? దానికి ఇంద్రియాలు ఉన్నాయి, బోడే, ఇదంతా ఎక్విప్మెంట్ ఉంది కదా. అంటే అన్ని పక్కల నుంచి భగవంతుడి వైపు తన యొక్క దృష్టిని మళ్ళించడం. ఒక రకంగా చెప్పాలంటే మనకి ఇంతకు ముందు చెప్పాడు, మా మనుస్మర యుద్ధజ చెప్పాడా? అన్ని కర్మలు, నీ కర్మలు, కర్తవ్య కర్మలు చేస్తూనే నన్ను స్మరణ చెయ్యి, నన్ను తలుచుకో అన్నాడు. మరి దేని మీద ఆధారపడాలి? నాపైనే ఆధారపడాలి అన్నాడు. చెప్పాడు కదా, మద్వ్యపాశ్రయ, నన్నే ఆశ్రయించాలి అన్నాడు. ఆసక్తి ఎక్కడ ఉండాలి? నాపైనే ఆసక్తి ఉండాలి. కాబట్టి ఈ రకంగా ఉపాసన అంటే దగ్గరగా వెళ్ళడం. ఎవరికి? పరమాత్మకు దగ్గరగా వెళ్ళడం. ఎలాగూ? అనన్య చింతనతో దగ్గరకు వెళ్తారు. బాగా ఆలోచించండి ఈ 2 లింకు. అన్య చింతన జరిగింది అనుకోండి, అప్పుడు దగ్గరగా వెళ్తాడా? మన మనస్సు ఏది చింతిస్తుందో మనం దానికి దగ్గరగా వెళ్తాం. అవునా కాదా? అవునా? ఇప్పుడు అనన్య చింతన చేసేవాడు ఏమవుతున్నాడు? భగవంతుడికి బాగా దగ్గరగా వెళ్తాడు. సహజం. అన్యమైన దానిపైన ఆశ్రయం తీసుకోకుండా ఉండడం ఇంకొకటి ఈ విషయం ఏంటంటే, అన్యమైన దాన్ని ఆశ్రయించకుండా ఉండటం, అన్యమైన దాన్ని చింతించకుండా ఉండటం. అన్యాశ్రయాణం త్యాగ అనన్య. ఇంకో అనన్యత్వం ఉంది. అదేమిటి? అసలు ఆ పరమాత్మే అన్ని అయినప్పుడు నేను ఒకటి వేరుగా ఉండటం ఏంటి? ఆత్మరూపుడుగా, తనకంటే వేరుగా లేడు భగవానుడు, తన ఆత్మరూపుడై ఉన్నాడు. ఇది ఇంకా గొప్ప. వాళ్ళ బుద్ధి వికాసాన్ని బట్టి ఏదైతే అనన్య చింతన వల్ల ఏమవుతున్నాడు? దగ్గరగా వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? వెళ్ళాలి అనంటే నిత్యయుక్తత్వం. ఈ ఇంద్రియములు మనస్సు ఎప్పుడు ఒక్కసారి ఒక ఇంద్రియం దారి తప్పింది అనుకోండి, ఏమైంది అప్పుడు? ఈ చింతన పోయింది. చింతన పోయిందంటే ఉపాసన కాదు, అది దగ్గరగా వెళ్ళాం కదా. చింతన మారినప్పుడు మనసు ఎటో పోయింది కదా, అప్పుడు ఉపాసన కాదు కదా, పక్కకి వెళ్ళిపోయింది. సో ఈ 3 ఇలా చేస్తే ఏమిటి ప్రయోజనం స్వామి మాకు అంటే చెప్తున్నా, యోగక్షేమం అహం వహం. నేను యోగక్షేమాలను భరిస్తాను. ఇది ఒక ప్రామిస్. ఎవరికి?
లౌకికమైన జీవితం గడిపే వాళ్ళకి గొప్ప ఆలంబన. ఎందుకు? భగవంతుడు చూసుకుంటాడు నా యోగం నా క్షేమం. ఎప్పుడు చూసుకుంటాడు? నువ్వు నన్నే చూడవయ్యా, నేను నిన్ను చూసుకుంటాను. నన్ను చూడడం అంటే ఏంటి? అనన్య చింతన. అనన్య చింతన, పరి ఉపాసన. కాబట్టి మనం దిక్కులు చూసుకుంటే, మనం అటు ఇటు చూసామనుకోండి, భగవంతుడు చూసుకోరా చూసుకో అంటాడు. అంతే, చూసుకో, పో పో స్వామి, నీవే తప్ప నిజపరం వెరుగా కదా. ఆయన్నే చింతన చేసినప్పుడు, ఆయన్నే ఆశ్రయించినప్పుడు పాపం వీడికి ఎవరు దిక్కులేదు, నేను తప్ప. అవునా కదా? నీకు దిక్కున్న చోట చెప్పుకోపోతాడు చూడండి అంటారా? అవును, నా దిక్కు నువ్వే స్వామి, ఇంకెవరున్నారు నాకు చెప్పు కదా. అలా భగవంతుని ఆశ్రయించాలి, ఆయన్నే ఆ చూపే, ఇంకోటి ఆశ్రయించుకోండి. ఎప్పుడూను కాసేపు ఇది కాసేపు అది కాకుండా సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ఆయన్నే ఆశ్రయించినప్పుడు, ఆయన్నే చింతన చేసినప్పుడు, ఆశ్రయించడం అంటే ఆర్తభక్తులు, ఇదేంటే అర్థార్థ భక్తులు, జిజ్ఞాస భక్తులు కాదు ఇక్కడ చెప్పింది. వాళ్ళంతా చిన్న చిన్న పిల్లలు, కేజీ క్లాస్. ఇక్కడ చెప్పిన భక్తుడు వేరు. అవునా? కాబట్టి అనన్య చింతన చేసినప్పుడు ఏమవుతుందంటే, భగవంతుడి వైపు దృష్టి నిలిపినప్పుడు ఏం లేదు, భగవంతుడు సర్వవ్యాపకుడే, సర్వశక్తి అంతటా ఉన్నాడు. మనం ఆ చింతన చేసినప్పుడు ఈ భావన బలము ఆయన్ని ఇన్వోక్ చేస్తుంది, ఆయన శక్తిని. అంతేగా. ఇప్పుడు 3వ అధ్యాయంలో ఒక మాట చెప్తారు, నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం సస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. చెప్పలే? సర్వగతం బ్రహ్మ, పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. కానీ ఎక్కడెక్కడైతే నిష్కామ భావనతో అక్కడ కర్మలు జరుగుతున్నాయి, యజ్ఞం అంటే అదే కదా, నిష్కామ భావంతో జరుగుతుందో, సమర్పణ భావంతో, అక్కడ భగవంతుడు ఏమవుతున్నాడు? వ్యక్తం అవుతున్నాడు. అంతటా ఉన్నవాడే అక్కడ ప్రత్యేకంగా వ్యక్తం అవుతుంది. యజ్ఞే ప్రతిష్ఠ. అలాగే భగవంతుడు సర్వవ్యాపకుడైనా, అందరిలో చైతన్య రూపుడైనా, ప్రత్యేకంగా వీళ్ళనే యోగక్షేమాలు ఎందుకు చూస్తాడు? ఆయనకేం ప్రత్యేకత? వీడి దృష్టిని బట్టి అట్నుంచి వస్తుంది ఆశీర్వాదం.